కొత్త కాదు, ఎన్నోసార్లు వచ్చాను. ఆ రోజు మిత్రులు ముద్దుకృష్ణనాయుడు గారు అనునిత్యం మీకోసం పరితపించాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. చివరి శ్వాస వదిలే వరకు ముద్దుకృష్ణనాయుడు గారు ఒక ఆదర్శంగా పనిచేశారు. అలాంటి ఆదర్శంగా పనిచేసిన ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని బాను ఇంకా బెటర్గా చేయాలి. ముద్దుకృష్ణనాయుడు గారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగం చేశాడు. ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే ఆ పిలుపును అందుకుని మొట్టమొదటిసారి రాజకీయాల్లో చేరిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముద్దుకృష్ణనాయుడు గారు. ఈరోజు నెక్స్ట్ లెవెల్లో బానుని అమెరికాకు పంపించాడు. అమెరికాలో చదువుకొని వచ్చాడు. అమెరికా ఇప్పుడే చెప్పాడు, అది ఒక డెవలప్డ్ కంట్రీ, మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాం. అమెరికాలో అనుభవాలు ఇక్కడ సమస్యల్ని క్రోడీకరించి బాను ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని నేను విశ్వసిస్తున్నా. ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ప్రతి నెల 3వ శనివారం అనగానే నాకు గుర్తొస్తుంది, అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతున్నాం. నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 3వ శనివారం పండుగలు కాబట్టి మళ్ళీ ఈ నెల మిస్ కాకుండా 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ల సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ 6 చెప్పాను, అందరూ అసాధ్యమన్నారు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికీ తల్లికి వందనం వస్తా ఉంది. స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పేదలందరికీ పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పేదలకిచ్చే ఏకైక ప్రభుత్వం ఒకే ఒక కార్యక్రమం, పెన్షన్ల కార్యక్రమం. అదే సమయంలో 1-2 కాదు, అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర